గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుండటంతో పట్టభద్రుల్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానంలో గెలవాలనే లక్ష్యంతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గతంలో ఈ స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. ఇక బీజేపీ సైతం ఈ ఉప ఎన్నికను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్ను బరిలోకి దింపగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రాధాన్యత ఓట్ల ప్రకారం విజేతను నిర్ణయించే ఈ ఎన్నికల్లో పట్టభద్రులను ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు సపోర్టుగా మంత్రి సీతక్క వరంగల్ జిల్లాలో, మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లాలో ప్రచారాన్ని ముమ్మరం చేయగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాకేష్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు ప్రచారాలు చేపట్టారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో హరీష్ రావు ప్రచారాలు నిర్వహించగా నల్లగొండ జిల్లాలో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మోసపూరిత హామీలతో నెగ్గిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వరంగల్లో ప్రచారం చేపట్టారు. డీకే అరుణ నల్లగొండలో, ఈటెల రాజేందర్ వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికే పట్టం కట్టాలని బీజేపీ పిలుపునిస్తోంది.